వాడు మిమ్మల్ని మోసం చేసి ఏదో చేస్తున్నాడు, కనుక్కోండి. ఏం పెద్దోడా, చిన్నోని క్యారీ ఇయ్యలేదా? ఎందుకు మళ్ళా ఎత్తుకొని వచ్చావు? వాడు తినేసాడంట్లే బామ్మ. వాడు ఎట్టారా అనేది ఇంటికి రాకనే మళ్ళా అన్నం అన్నం అంటాడు. పోయి చేస్తాండ్రా. రే లోకేష్ ఆగు. చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నావురా? ఎక్కడి నుంచి వస్తాను రా? కాలేజ్ నుంచే వస్తున్నా. ఓ అవునా, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయంట, చెప్పనే లేదు. రిజల్ట్సా? అన్ని పాస్ అయిపోయాను రా. నేను ఎలా చదువుతాను నీకు తెలుసు కదన్నయ్య, పాస్ అయిపోనా? సర్లే వెళ్ళు. రే లోకేష్, నా దగ్గర ఏమైనా దాస్తున్నావారా? నేనే దాస్తున్నా అన్నయ్య నీ దగ్గర, అని చెప్పేస్తా కదా. సరే గాని క్యారీ ఏంటి అన్నయ్య చేతిలో? పనికి వెళ్తున్నాలేరా, నువ్వు వెళ్ళు. బామా బామా, ఎక్కడికి వెళ్ళింది ముసలిది? ఏమైందే ముసలి, ఇక్కడేం చేస్తున్నావు? ఏ పెద్దోడా, మన చిన్నోడు చాలా మారిపోయినాళ్ళ, ముందులాగా లేదురా. ఏమైంది బామ్మా? ఏ చిన్నడా చిన్నడా. ఏంటే ముసలి? ఏ చిన్నడా, మా కాలు నొప్పులు ఎక్కువ వస్తున్నాయి, ఎల్లి మాత్రలన్నా తేపోరా. నీ తీసుకురాలని పో, నా పని ఉంది. రే నొప్పులకు తట్టుకోలేకన్నా పోయిరా పోరా. ఒక్కరోజు మాత్రం మీకు పోతే చచ్చిపోతావా? ఫోన్ మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ చేస్తా, పో ఇక్కడి నుంచి. నిజమే బామ్మ, వాడు చాలా మారిపోయాడు. అదేంటో నేను కనుక్కుంటాను, నువ్వేం బాధపడకు. ఇంకా చెప్పు బేబీ. రే మా ఫ్రెండ్స్ లవర్స్ నేను కలవాలంటున్నారు, వెళ్ళి కలువు, లొకేషన్ పెడతా. సర్లే బేబీ, వెళ్తా. హే రా బ్రో. సారీ బ్రో, ఆ రోజు అన్న మాటలకి మనసులో పెట్టుకోవద్దు, కూర్చో బ్రో. పర్లేదు బ్రో. ఇందో తాగు బ్రో. నాకు అలవాటు లేదు బ్రో, నేను ఎప్పుడు తాగలేదు. చిన్నప్పుడు నడవడం నేర్చుకున్నావా? తాగితే అలవాటు అయిపోతుంది. తాగు. తాగు బ్రో, ఏం కాదు. నువ్వు తాగకపోతే ప్రియా మీద ఒట్టే. మీరు మరీ మొహమాటం పెట్టేస్తున్నారు బ్రో. Cheers. వాడు లోకేష్ గడు వస్తున్నాడు, మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. వాడు ఫుల్ గా తాగడం నేర్పియండి. మేము చూసుకుంటాంలే ప్రియా. అది ఏంటి బ్రో అలా పీలుస్తున్నావు? ఇది డ్రగ్స్ బ్రో, ఇది పీలిస్తే ఫుల్ కిక్ వస్తుంది. నాకు కొద్దిగా ఈ బ్రో. ఇందా పీల్చు బ్రో. బామ్మ, లోకేష్ గాడేడి? ఏమోరా పెద్దోడా, రాత్రి బీనాడు ఇంకా రాలేదు. రాత్రి నుంచి లేడా? ఎక్కడికి వెళ్ళాడు ఈడు? హలో, ఎక్కడున్నావురా? ఎక్కడున్నావు? రాత్రంతా ఎందుకు ఇంటికి రాలేదు? అరే తాగిన మత్తులు నైట్ ఇక్కడే పనుకుంటున్నాడు. ఇప్పుడు అన్నకి ఏం చెప్పాలి? అన్నయ్య ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా అన్నయ్య చదువుకోవడానికి. సర్లే తొందరగా రా. సరే వస్తున్నా అన్నయ్య. అమ్మయ్యా. కిట్నా ఎరువులు దుడ్డు ఎత్తరారా? బాబాయ్ ఇస్తాను, మా తమ్ముడి దగ్గర ఉంది, తీసుకొచ్చి ఇస్తాను. బామా బామ్మ, మన లోకేష్ గారు రెడీ, రామయ్య బాబాయ్ వచ్చాడు, ఎరువులు డబ్బులు ఇవ్వాలి. తలనొప్పి అని రూమ్ లో పనుకో అన్నాడు. ఇంకా అన్నం కూడా బంద్ చేయలేదు, చూడుబో. తలనొప్పి వస్తుందా? నువ్వు నాకు అప్పుడే చెప్పాలి కదా. రే లోకి, ఎవరు నేర్పించాడు రాడికి ఇదంతా? చెప్పు చెప్పు. ఏమిరే పెద్దోడా, ఎందుకు చిన్నాన్ని కొడతాడవే? వాడు చేస్తాను చూడే బామ్మ. ఏంట్రా చిన్నాడా ఇట్లా చేయొత్తా? వీడు మాటలు చెప్తే ఎక్కడ ఉంటాడే బామ్మ విని. ఏ పెద్దోడా, నేను మాట్లాడతాను, వెళ్ళిపోరా వెళ్ళిపోరా. ఏంట్రా చిన్నాడా ఇట్లా పనులని చేయొత్తునా? మీ అన్న నిన్ను ఎంత నమ్మినాడు, చేయొత్తునా ఇట్లా? హే పదరా క్యాంటీన్కి వెళ్దా. రే ఏంట్రా ఈ దెబ్బలన్నీ? ఇంట్లో మందు తాయనని మా అన్న కొట్టాడు ప్రియా. నువ్వు తిరిగి కొట్లపోయావా? ప్రియా తను మా అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? అయితే ఏంటి, నీ ఇంట్లో నువ్వు డ్రింక్ చేస్తే కొట్టేస్తాడా? ఆ ఇంట్లో నీకు కూడా హక్కు ఉందిగా. ఉంది కానీ. హే ఏంటి కానీ, నేను చెప్పింది చేస్తావా? ప్రియా నీకోసం నా ప్రాణాలు ఏమన్నా ఇచ్చేసా ప్రియా. అయితే నీకు రావాల్సిన ఆస్తి తీసుకొచ్చేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. కానీ ప్రియా తను మా అన్నయ్య, నేను ఎదిరించలేను. అయితే మనం విడిపోదాం. ప్రియా అలా మాట్లాడుకు. ఇలా అన్నయ్యకే భయపడేవాడివి, రేపు నన్ను ఎలా చూసుకుంటావు? లెట్స్ బ్రేకప్. అలా మాట్లాడు ప్రియా, తీసుకొస్తాను. ఇంకొక సంవత్సరం ఖర్చులకి డబ్బులు సెట్టు. కృష్ణ కృష్ణ, ఏమైంది కృష్ణ? లోకేష్ ని కొట్టావంట? ఈ మధ్య కూబట్టిన పనులు ఎక్కువ చేస్తాడు, కొడితే ఏం పర్వాలేదులే. ఏమైంది కృష్ణ చెప్పు. అదిగో లోకేష్ కూడా వస్తున్నాడు.
రే నాకు రావాల్సిన ఆశ నాకు రాసి ఇచ్చేరా, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నావురా? చూడు ఏం కాదు కదా, నాకు రావాల్సిన ఆశ నాకు రాసి ఇచ్చేయి. ఏముండాలి రాసిచ్చేదానికి? ఏం మిగిలింది రాసిచ్చేదానికి? మీ అన్న నీ కోసం ఉన్ని పొలం కూడా అమ్మేసినాడు కదరా, ఓనికి ఇంకేం మిగిలిందిరా? కట్టుబట్లు ఇల్లు తప్ప. ఆ ఇల్లే నాకు రాసి ఇచ్చేయండి. ఏం రా మీసం వచ్చిందని పెద్ద ముఖాన్ని వైపినావు అప్పుడే. లోకేష్ అది కూడా రాసిస్తే మీ అన్న బామ్మ ఎక్కడికి వెళ్తారు? ఎక్కడైనా నుండి చస్తానులే, నాకెందుకు. అయినా ఇల్లు రాసిస్తారా, నేను చచ్చిపోతున్నా. ఏం రా మీసం వచ్చిందని పెద్ద ముఖాన్ని వైపినావే. బామ్మా వదిలే. అది కాదురా పెద్దోడా. వాడు కోరుకున్నదే చేద్దాం, పెద్దోడయ్యాడు కదా. రే నీకు కావాల్సింది ఇల్లే కదరా, రాయిచ్చేస్తాను 2 రోజుల్లో. ప్రియా నువ్వు చెప్పినట్టే చేశా. ఇంకొక 2 రోజుల్లో ఆస్తి మన చేతికి వస్తుంది. మనం పెళ్లి చేసుకుందాం ప్రియా. ఓకేరా, చేసుకుందాం. సరే ప్రియా. బ్రో పార్టీ పెట్టుకున్నాం, వస్తావా? సరే రెడీగా ఉండండి బ్రో, వచ్చేస్తాను. తొందరగా వచ్చేయి. పద ముసలి, అన్నం తిందు. పొద్దున్నుంచి ఏం తినలేదు కదా నువ్వు. ఎలా దిగబడుతుంది చేత? వాళ్ళిద్దరు ఈడిపి తిరగతా ఉంటే నీకే కాదే ముసలి, నాకు కూడా చాలా బాధేస్తుంది. జీవితంలో నేను ఏమి చూడకూడదు అనుకున్నాను, అదే కళ్ళతో చూశాను సీత. ఆ పెద్ద మనవడు ఒంటరివాడు అయిపోయినాడు. నువ్వే వాడిని జాగ్రత్తగా చూసుకోవాలా సీత. అదేంటే ముసలి, నువ్వెక్కడికి వెళ్తున్నావు అలా మాట్లాడుతున్నావు? నేను ఎప్పుడు పోతానో తెలియదుగా సీత, నువ్వు అన్ని జాగ్రత్తగా చూసుకోవాలా సీత. ఏంటి ముసలిది ఇంకా లేచినట్లేదు? ఏ బామా, 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 బామా. బామ్మ చూడే అన్న కొడుతున్నాడు. రే బామ్మ పక్క దాక్కుంటే కొట్టను అనుకున్నావా? ఇట్రారా పెద్దోడా, ఇట్రారా చిన్నోడా. మీరిద్దరూ ఎప్పుడూ ఇట్లే కలిసి ఉండాలా. మీరిద్దరూ ఇడిపినారని తెలిస్తే ఆ రోజే నాకు ఆఖరి రోజురా. మేము ఎందుకు విడిపోతామే బామ్మ, ఆ దేవుడు కూడా మమ్మల్ని విడగొట్టలేడు. సీత మా మమ్మల్ని ఏమని చెప్పు సీత. మమ్మల్ని బామ్మ, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయా బామ్మ. బామ్మ లోకేష్ ని ఫోన్ చేయరమ్మా. రే లోకేష్, ఫోన్ ఎత్తరా రే. ఫోన్ కట్ చేస్తున్నాడు కృష్ణ, ఎన్నిసార్లు చేసినా కూడా. కృష్ణ లే కృష్ణ, ఇంకా జరగాల్సిన కార్యక్రమాలు చేద్దాం. లే కృష్ణ. సీత కృష్ణ లే కృష్ణ, నువ్వు అన్నం తిని 3 రోజులు అవుతుంది. ఇంకా తినకపోతే నీరసించిపోతావు. ఎలా తినమంటావు సీత? నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా బామ్మ నాతో లేదంటే ఎలా తినమంటావు? మూడు రోజుల నుంచి ఏమయ్యావు లోకేష్, నువ్వు ఫోన్ ఎత్తకుండా? అది నా ఇష్టం, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు లోకేష్ ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? ఇప్పుడు ఏమైంది నేను ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో? వెళ్ళు బామ్మా. ఓసే ముసలి, ఆకలిస్తుంది, అన్నం వేసుకొని రా. ఎక్కడ చచ్చావి? ఆకలిస్తుంది, అన్నం వేసుకొని రా. చచ్చిపోయిందిరా, చచ్చిపోయిందిరా, మన బామ్మ చచ్చిపోయింది. చచ్చిపోయిందా? పోతే పోనీలే ముసలిది, అనవసరంగా సతాయిస్తా ఉండేది నన్ను. ఏమన్నావురా? ఏమన్నావురా? ఎవర్రా నువ్వు నన్ను కొట్టేకి? నేనెవరో తెలియదారా నీకు? అనవసరంగా నీతో గొడవ పెట్టుకున్నాను చూడు, నాదేరా తప్పు. మనల్ని చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న తనే పెంచిన బామ్మ చచ్చిపోతే బాధపడాల్సింది పోయి ఇలా మాట్లాడతావా? మనిషివేనారా నువ్వు? అయితే ఏం చేయమంటావురా? నీ చచ్చిపోవా నా ముసల్దాన్ని? ఛా, కొంచెం కూడా జాలి దయా కర్ణాలేంటి నీలాంటి వాడికి అన్నయ్యగా పుట్టినందుకు? నన్ను నేను దేంతో కొట్టినా తప్పులేదురా. నేను ఎవరు పుట్టమన్నారా? నేను పుట్టమని చెప్పానా నిన్ను? అయినా నువ్వు నాకన్నా ముందు పెట్టి ఆస్తి అంతా తినేసావు కదరా. లోకేష్, నువ్వు అసలు మనిషివేనా? అసలు మనిషిలాగానే మాట్లాడుతున్నావా నువ్వు?
ఏంటి ఆస్తా? అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? నీకోసం ఎంత చేశాడో తెలుసా నీకు? చేశాడులే పెద్ద, నా మొహాన్ని ముష్టి బండ ఒకటేశాడు. ఉన్న ఆస్తంతా తినేసిన దొంగవాడు. నేను దొంగనారా? అవునరా, నేను దొంగనే. నీకు ఇష్టమైంది కావాలన్నప్పుడు ఈ దొంగేరా తీసుకొచ్చి ఇచ్చాడు. నువ్వు ఇష్టపడింది ఏం కోరినా అది కష్టమైనా సరే నేను ఎంతో కష్టపడి నీ ఇష్టాన్ని తీర్చాను రా. అందుకేరా నేను దొంగని. హే ఆపో, అయినా మీ ఇద్దరికి నా ఇంట్లో ఏం పని? వెళ్ళి ఎక్కడైనా చావండి. చస్తాను రా, చస్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకోరా, నువ్వు ఒకటి ఉన్నావని నువ్వు ఒకటి చచ్చావని తెలిసిన జీవితంలో నీ మొహం చూడండి రా. చచ్చిపోయినా రానరా నేను. మనిషి ప్రాణానికి విలువని నువ్వు ఉంటే ఎంత, పోతే ఎంత. రే కృష్ణ, ఇక్కడ ఉండవా? నీకోసం ఊరంతా ఎదగతాండ కదరా. ఏమైంది బాబాయ్? మీ తమ్ముడు ఇంటికి వచ్చాడ్రా. ఇల్లు అమ్మేస్తున్నాను, ఈ పేపర్లు తీసుకుని ఎంత వస్తాను తీ బాబే. ఇల్లు అమ్మేయటం ఏమిట్రా? మొన్నే కదా మీ అన్న పొలం అమ్మేసినాడు. అదంతా కాదు, ఇల్లు కొంటారా లేదా? రే కృష్ణతో మాట్లాడే కొంటాను. హే వాడేవాడు బోడిగాడు, ఇంటి కొంటారు నేనైతే. అదంతా కాదురా, కృష్ణతో మాట్లాడుకుంటా పో. ఇల్లు అమ్మేస్తున్నాడా? వాడేంద్రా ఇట్లా మారిపోయాడు మీ తమ్ముడు? బాబాయ్, నాకు తమ్ముడు అంటే ఎవడూ లేడు. వాడు ఎప్పుడో చచ్చిపోయాడు. నువ్వేంటి ఇక్కడ? నీకు విషయం చెప్పాలి ప్రియా. సరే లోపలికి రా. ప్రియా, ఇల్లు అమ్మేశాను. ఇల్లు అమ్మడమేంట్రా? ఇంకా నాకంటే ఎవరు లేరు, నువ్వు తప్ప. మా అన్నతో గొడవపడి నా ఆస్తి నేను నమ్ముకొని వచ్చేసా. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఇక నుంచి మన ఇద్దరు కలిసి ఉందాం. ఇదిగో మన అవసరాల డబ్బులు 5 లక్షలు నీ దగ్గర ఉంచు. నా దగ్గర ఎందుకురా? నీ దగ్గరే ఉంచుకోవచ్చుగా. నా దగ్గర ఉన్నా నీ దగ్గర ఉన్నా ఒకటే కదా ప్రియా. హో లవ్ యూరా. 5 లక్షలు ఇంకివి నా సొంతం. చా, ఉన్న డబ్బులంతా పేగాట్లో పోగొట్టేశాం కదరా. అవును భయ్య, ఇప్పుడు తాగడానికి డబ్బులు ఎలా? ఇంట్లో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, తీసుకొస్తాను. సరే, బండ్లో ఒక బీర్ ఉంది, తీసుకువెళ్ళు. సర్లే. కృష్ణ అన్నం తిని కృష్ణ, నువ్వు నెల నుంచి సక్రమంగా ఏం తినడం లేదు. ఆకలి చచ్చిపోయింది సీత. అమ్మా నాన్న తానే పెంచిన నా బామ్మ నాతో లేదు. నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా తమ్ముడు నాతో లేడు. ఇంకా ముద్దెలా దిగుతుంది సీత. కొద్ది రోజులు ఓపిక పట్టి కృష్ణ, లోకేష్ మారుతాడు, మళ్ళీ మనం అందరం కలిసి ఉంటాము. ప్రియా, ప్రియా. ఏంట్రా ఇంట్లోనే ఉన్నా, ఎందుకట్లా అరుస్తున్నావు? ఒక ఆమ్లెట్ వేసుకొని రా. ఏంట్రా ఆర్డర్లు వేస్తున్నావు? అయినా ఏంటి రోజు రోజు తాగుబోతుల్లా మారిపోతున్నావు? అయినా నువ్వు నా పిల్లం కదే, నిన్ను కాక ఇంకేమన్నా అడుగుతాను. ప్రియా, నిన్ను ఇచ్చిన డబ్బులు ఒక 10,000 లెక్కి మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలా? నా దగ్గర లేవు లోకి, వాడేశాను. ఏంటి ప్రియా, 5 లక్షలు వాడేశావా? అవునరా. జోక్ చేసింది చాలు, డబ్బులు ప్రియా, మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వాలా? జోక్ చేయాల్సిన అవసరం నాకేంట్రా? ప్రియా, ఆటలు ఆడదు, డబ్బులు ఇవ్వు. రే లేవురా, వెళ్ళి కూలి పని చేసి సంపాదించుకో. కూలి పని చేయాల్సిన అవసరం నాకేంటే? మరి ఆతగా నా డబ్బులు నాకు ఇవ్వు ప్రియా. నేనేమన్నానని ఇప్పుడు ఏడుస్తున్నావు? చాలా ఆపు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? వీడు తాగొచ్చి నేను డబ్బులు ఇవ్వట్లేదని నన్ను కొడుతున్నాడు. తను అబద్ధం చెప్తుందండి. నా డబ్బులే తన దగ్గర ఉన్నాయి, అవే అడుగుతున్నా నేను. ఆహా, తాగొచ్చావా? అవునండి. తాగొచ్చింది కాక అమ్మాయికి పట్టుకొని కొడతావా? తను అబద్ధం చెప్తుందండి. లేదు అంకుల్, నేను నిజమే చెప్తున్నాను. మర్యాద ఇక్కడి నుండి పోకపోతే పోలీసులకు పట్టిస్తా. బయటికి వెళ్తావా లేదంటే జైలుకి వెళ్తావా? నీకేం భయం లేదులేమ్మా, ఇక నీ జోలికి రాడు. తెచ్చావా బ్రో డబ్బులు? లేదు బ్రో, ప్రియా నన్ను మోసం చేసిన డబ్బులంతా వాడుకునింది. ఏంటి, డబ్బులు తేలేదా? లేదు బ్రో. సరే పదరా వెళ్దాం. పదరా, దీంతో ఎందుకు? బ్రో ఏంటి బ్రో, మీరు కూడా వదిలేస్తున్నారా? డబ్బులు లేని వాడితో మేము ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాం? ఇన్ని రోజులు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్షిప్ చేస్తాం. పదరా. రే లేవురా, వెళ్ళి కూలి పని చేసి సంపాదించుకో. డబ్బులు లేని వాడితో మేము ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాం? బాబాయ్, బాబాయ్ పొలంలో పని ఏమన్నట్టు చెప్పు బాబాయ్, నేను చేస్తాను. పొలం పనులు ఎక్కడ ఉంటాయి కృష్ణ? అన్ని అయిపోయినాయి కదా, ఇంకేం లేవు. ఈసారి ఉంటే చెప్తాలే పో. పెద్దమ్మ, మన పొలంలో ఏదో పని ఉందన్నావు కదా, ఇప్పుడు చెప్పేద్దమ్మా, నేను చేస్తాను. లేదురా, వేరే వాళ్ళకి చెప్పేసినాము, చేసుకొని వెళ్ళిపోయినారు. అనయ్య, నాకు జాబ్ వచ్చింది. నా పొలం కౌలుకి ఇవ్వాలనుకోని ఉండా. ఎవరైనా నమ్మకస్తులు ఉంటే చెప్పు. నమ్మకస్తుడు కావాలనా? అయితే మా వాడు కృష్ణ ఉన్నాడు, వాడైతే నమ్మకస్తుడు. మన కృష్ణనా అయితే నాకేం ఇబ్బంది లేదు. అరే కృష్ణ, నీ అదృష్టం బాగుంది లేపో. జాగ్రత్త, మంచిగా చేసుకో. సరే బాబాయ్. రే కృష్ణ, సీతకు పెళ్లి చూపు జరుగుతా ఉందిరా. ఆకలిస్తుంది, తట్టుకోలేకపోతున్నానే. ఆకలిస్తుంది, కొంచెం అన్నం పెట్టి పెద్దమ్మా. రే అన్నం లేదు ఏం లేదు, పోరా. మీ అన్నను మోసం చేసి ఇల్లు కూడా అమ్మేసినావు.
నీ ఎట్లా వానికి అన్నం పెడితే వెనకంటే వండి ఎన్ని పొట్టు పొడిచేవాడి నువ్వు పోరా ఇక్కడ నుంచి. రే ఆకలిస్తుంది, ఏమైనా పెట్టించరా? రే నువ్వా ఇంకా బతికే ఉన్నావా? ప్రియా ఇచ్చిన షాక్కి నువ్వు ఇంకా పోయావు అనుకున్నా కదరా. అంటే మీరు ఇదంతా కావాలని చేశారా? ఛా, కాలరా నన్ను కాదరా పట్టుకోవాల్సిండేది. వెళ్ళి నీ ప్రియాని పట్టుకొని తెలుసుకో. తెలుస్తానరా, దాని లెక్కలు మీ లెక్కలు అన్ని తెలుస్తా. మీరు నాకు చాలా బాగా నచ్చారండి. మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారండి. ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. ఏంట్రా ఇంటికి వచ్చావు? ఏంటి సీత ఇదంతా? పెళ్లి చూపులు జరుగుతున్నాయి కనబడట్లా? సీత నాకు కనిపిస్తుంది, కానీ నేను వెళ్ళి మీ నాన్నతో మాట్లాడతాను. రే ఆగు, పెళ్లి చూపులు చూడమనింది నేనే. నువ్వు చూడమన్నావా? ఎందుకు సీత? అసలు నీ దగ్గర ఏముందనరా నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి? ఆస్తులున్నాయా, అంతస్తులున్నాయా? కనీసం సొంత ఇల్లు కూడా లేదు నీకు. అవన్నీ ఏమయ్యాయో నీకు తెలుసు కదా సీత. అందుకే రా పెళ్లి చూపులు చూడమన్నాను. నీలాంటి ఏం లేని వాడికి నేను కావాల్సి వచ్చిందా? పెళ్లి చేసుకుంటే పోసిచ్చే స్థాయే లేదు నీకు. ఎవరు ఎలా మాట్లాడినా బాధపడేవాడిని కాదు సీత, కానీ నువ్వే ఇలా మాట్లాడుతుంటే గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్టుంది. నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో సీత, నేను ఇబ్బంది పెట్టను. అన్నయ్య, నేను వెళ్ళి అన్నయ్య కాలు మీద పడతాను, ఖచ్చితంగా నన్ను క్షమిస్తాడు. అన్నా మన లోకేష్ ఎక్కడనా? మా తమ్ముడు అంటే నాకు ప్రాణం అంటివి కదరా. ఆ ప్రాణానికి ఏమైనా అయితే నా ప్రాణం తీయేస్తా అన్నావు కదరా. ఇప్పుడు ఏడ్రా మీ తమ్ముడు లోకేష్ గాడు? ఉన్న ఇల్లు పొలాలన్నీ అమ్మేసినాడంట, నిన్ను ఇంట్లో నుంచి బయటికి తరిమేసినాడంట. తమ్ముడు అని తలపైకి ఎక్కించుకున్నావు కదా, ఇప్పుడు వాడే నీ పార్టీకి ఎముడయ్యాడు. నేనేంటి వానికి ఎప్పుడో చంపేయంట. అబ్బా సార్ గాని కోపం కూడా వస్తుందా? రే ముందు మీ తమ్ముడిని సక్రంగా పెట్టుకోరా, మళ్ళా బయట వాళ్ళకి నీతులు చెప్తూ గానీ మీది ఒక బతుక. అన్నయ్య నా వల్ల అందరి దగ్గర మాటలు అనిపించుకుంటున్నాడు. ఇంకా లైఫ్ లో నా మొహం ఎప్పుడు చూపించకూడదు అన్నయ్యకు. ప్రియా ఏంటి ఇక్కడ ఉంది? ఎవరితో మాట్లాడుతుంది ఇక్కడ? ప్రియా, ప్రియా ఎవడు? వీడు నా కొత్త బాయ్ ఫ్రెండ్ రూపేష్. మరి నేనెవరు ప్రియా? నువ్వు నా పనోడివి. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? ఇన్ని రోజులు నన్ను నా డబ్బులు వాడుకోనే, ఇప్పుడు నాది డబ్బులు లేదని వేరే మనం చూసుకుంటావా? రే నేనేమో నీ తాళి కట్టిన పిల్లన్నా రావే పోవే అంటున్నావు. అవునే, నేను వేద మంత్రాలు సాక్షిగా పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ నువ్వు ఇలా వేరే వాళ్ళతో తిరిగి నాశలని చంపేశావు కదే. ఒకప్పుడు నువ్వంటే నాకు ఇష్టం ఉండేది, కానీ ఇప్పుడు వీడంటే ఇష్టం. ప్రియా అలా మాట్లాడికే, నీకోసం నన్ను ప్రాణంగా వేయించి మా అన్నని వదులుకున్నా, నీకోసం నా ఇంటిని నమ్ముకున్నా, నువ్వే సర్వసమని బతుకుతున్నా. తనకి నువ్వంటే ఇష్టం లేదని చెప్తాను కదా, ఇంకా ఏంట్రా నీ ప్రాబ్లం? రే ఇది మా ఇద్దరి మధ్య సమస్య, నువ్వెవరో నాకు తెలియదు, మూసుకో. రే వాడు నా లవర్ రా. చూడు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది, పెళ్లి చేసుకో. ప్రేమ అంటే ఏంటో తెలియదు నా జీవితంలోకి వచ్చి ప్రేమను పరిచయం చేశావు. నీలో ప్రతిసారి మా అమ్మని చూసుకున్నా కదే. నువ్వే ప్రాణమని బతుకుతుంటే ఇప్పుడు వేరే దాన్ని చేసుకోమంటావా? అయితే నన్ను ఏం చేయమంటావరా? ఒళ్ళో పెట్టుకుని జోల పాడమంటావా? ప్రియా అలా మాట్లాడకే, నువ్వు వదిలేస్తున్న ఆలోచన నన్ను చచ్చిపోవాలనిపిస్తుంది. రే లేరా, అందరు మనల్ని చూస్తున్నారు. రే లే ప్రియా నన్ను వదిలే. లేరా, అందరు మనల్ని చూస్తున్నారు. పిచ్చి పట్టిందారా నీకు? అదంతా కాదు, రా ప్రియా మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. రా ప్రియా మనం వెళ్దాం. ఎక్కడికి తీసుకెళ్తావురా? అది నా లవర్ రాదు. రే నేను మాట్లాడదానా? రా ప్రియా మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. పెళ్ళా నీతోనా? నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఫీలింగ్స్ లేనప్పుడు ఎందుకు వచ్చావు నా లైఫ్ లోకి? నా జీవితంలోకి వచ్చిందే కాక నా జీవితాన్ని నాశనం చేసి లేని అలవాట్లన్నీ నేర్పించావు కదే. హో ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు ఎందుకు వచ్చావని. నువ్వు వచ్చింది దీనికోసమే కదా. ఛీ, నువ్వు కూడా అందరు మగాళ్ళంటోడివే. ప్రతి మగాడు దీనికోసం ప్రేమించడే. తను ప్రాణంగా ప్రేమిస్తే ప్రేమించిన అమ్మాయిలు తన అమ్మని చూసుకుంటాడు. నీలో ప్రతిసారి మా అమ్మనే చూసుకున్నానే, కానీ నువ్వు ఒక బజార్ దానిలో మాట్లాడుతున్నావు. సిగ్గులేదా? ఏం కూసావురా? నన్ను క్షమించు ప్రియా, నా వల్ల కావడం లేదు నువ్వు ఇలా మాట్లాడుతుంటే. నువ్వు రా ప్రియా మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. రే నీ లవర్ మీద ఎవరు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? ఏంట్రా నీకు నా లవరే కావాల్సి వచ్చిందా? ఈ రోజు నిన్ను ప్రాణాలతోనే వదలను. ఇంకోసారి నా లవర్ జోలికి వస్తే చంపేస్తా నా కొడుకా. ఇంకా నా కళ్ళ ముందు కనిపిస్తే చంపేస్తా నా కొడుకా. వెళ్ళు. ఇంకోసారి ప్రియా జోలికి వస్తే నిన్ను నా నుంచి దేవుడు కూడా కాపాడలేడు. ఏమైందిరా? లోకేష్ ఎవరో కొడుతున్నట్టు కల వచ్చింది బాబాయ్, నేను అర్జెంట్ గా వెళ్ళాలి. అయినా నా దృష్టిలో వాడు ఎప్పుడో చచ్చిపోయాడు, వాడి దృష్టిలో నేను ఎప్పుడో చచ్చిపోయాను. నేను వెళ్ళడం ఏంటి? నేను వెళ్ళను.
రే కృష్ణ, అన్నా మీరేంటన్నా ఇలా కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా. మా తమ్ముడు పొలం నీకు ఇచ్చినాడు కదా, ఎలా చేస్తానో చూసామని నన్ను పంపిస్తున్నాడు. మీ పొలానికి ఏంటన్నా నా సొంత పొలంలా చూసుకుంటున్నాను. పొలాన్ని నీ సొంత పొలంగా చూసుకుంటున్నావు సరే, కానీ నీ సొంత వాళ్ళని ఎందుకురా గాలికి వదిలేసినావు? అర్థం కాలేదన్నా. అదేరా మీ తమ్ముడికి ఎందుకు గాలికి వదిలేసినావు? లేదన్నా వాడు చదువుకోవడానికి బయట ఊరికి వెళ్ళాడు. ఏ ఆపరా, చదువుకుంటున్నాడా? పీకల్లాగా తాగి పడున్నారా వాడు? అన్న మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో, మా తమ్ముడు అలాంటి వాడు కాదులే అన్నా. తెలీదేంట్రా మీ తమ్ముడు ఎలా ఉంటాడో? నిన్న వానికి వైన్ షాప్ దగ్గర చూశాను, పీకల్లాగా తాగి ఎవరితో గొడవ పడతా ఉన్నాడు. అయినా నీలాంటి మంచోనికి అలాంటి తమ్ముడు పుట్టడం నీ దురదృష్టం రా. ఆ రూపీస్ గడి ప్రియాకి ఏదో ఒక మాయమాటలు చెప్పి మార్చేసింటాడు. నేను తన ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడి ఎలాగైనా మార్చుకుంటాను. ఎవరిది బైక్? ప్రియా వాళ్ళ ఇంటి ముందరా, ఎప్పుడు చూడలేదే. ఏంటి ఇంట్లో ఎవరు లేనట్టున్నారే? ప్రియా ఏమైనా బయటికి వెళ్ళిందా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా? రే ప్లీజ్ వద్దు రూపేష్. కృష్ణ నువ్వా ఎందుకు వచ్చావు? ఎరా నేను రాకూడదా? ఆ అర్హత నువ్వు ఎప్పుడో కోల్పోయావు. అయినా ఏ నీ పెళ్లికాడు ఇవ్వడానికి వచ్చావా? ఆ రోజు నేనున్న సిచ్యువేషన్ వేర్రా, అందుకనేసి నీతో అలా మాట్లాడాల్సి వచ్చింది. ఏ సిచ్యువేషన్ అయితే ఏంటి, నువ్వు కరెక్ట్ గానే కదా మాట్లాడావు. అయినా నీకు నాకంటే బాగా డబ్బున్నవాడు, సొంత ఇల్లుని వాడు వచ్చాడుగా, ఇంకేం కావాలి? ఆపరా. ఆ రోజు మా అమ్మ నాన్న చనిపోతానని బెదిరిస్తే ఆ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది. నీతో అలా మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వే కావాలనేసి వాళ్ళతో గొడవ పడి వచ్చేసాను చూడు. కానీ ఇలా చేయడం తప్పు కదా. తప్పని తెలుసురా, కానీ తప్పలేదు. అలా అని నిన్ను వదులుకోలేను, వాణ్ణి పెళ్లి చేసుకోలేను. తప్పుగా అర్థం చేసుకున్నానే, నన్ను క్షమించు. పద ఇంట్లోకి. అన్నయ్య రే, నిన్ను ఒకసారి చూడాలని ఉందిరా. మన ఊరి శివాలయం దగ్గరికి వస్తావా ప్లీజ్ రా, నేను చాలా మిస్ అవుతున్నాను. ఇదేరా ఆఖరిసారి, లైఫ్ లో నిన్ను ఎప్పుడు డిస్టర్బ్ చేయను. ప్లీజ్ రా, రారా. వెళ్ళు కృష్ణ, నీ పంతం వదిలేసి వెళ్ళు. ఇక నేను వచ్చేసాను, మన లోకేష్ కూడా వచ్చేసి ఇంకందరం కలిసి ఉండొచ్చు. ఐఎమ్ సారీ రా అన్నయ్య, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ రా, నిన్ను చాలా మాటలు అన్నాను రా, నన్ను క్షమించరా. ఏంట్రా తాగావా? ఎక్కువైనట్టుంది. ఎప్పుడు లేని ప్రేమ కురిపిస్తున్నావు ఈరోజు. అవునరా, తాగాను. ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నాను రా, ఇక నా నుంచి నీకు ఏ ఇబ్బంది రాదురా. నిన్ను చాలా మిస్ అవుతాను రా. మిస్ యూ రా అన్నయ్య, జాగ్రత్త. రే లోకేష్, ఏంట్రా ఇదంతా? ఏమైందిరా నీకు? రే లోకేష్. రే అన్నయ్య, అది రే ప్లీజ్ వద్దు రూపేష్. ప్రియా బేబీ, ఆ లోకేష్ లేబర్ గాని ఎలా లవ్ చేసావు? ఛీ, నేనెక్కడ లవ్ చేశాను బేబీ? నా అవసరానికి వాడిని కుక్కలాగా వాడుకున్నా అంతే. ఓ అవునా, రేపు నన్ను కూడా అలానే చేస్తావా బేబీ? నిన్నెందుకు అలా చేస్తాను రా, నువ్వు నా హార్ట్. ఆ లోకేష్ గారికి 4 మాయమాటలు చెప్పి వాడి దగ్గర ఉన్న డబ్బులంతా తీసుకొని మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. ఇక స్టార్ట్ చేద్దామా బేబీ? హ్మ్? హ్మ్. నేను ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసింది రా అన్నయ్య. ప్రాణంగా ప్రేమించిన మీకంటే 4 మాయమాటలు నేర్పించిన దాని ప్రేమ ఎక్కువ అనుకున్నాను రా. అదంతా సరేనా, ముందు నువ్వేం చేసుకున్నావు చెప్పరా. మన బామ్మ చనిపోయినప్పుడు కూడా కనికరం లేకుండా మాట్లాడాను రా. దేవుని లాంటి నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాను రా. ఆ బాధ తట్టుకోలేక ఆ దేవుని సన్నిధిలో విషయం తాగేశాను రా. రే ఏం మాట్లాడుతున్నారా? పదరా ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం. వద్దురా, నాకు మన బామ్మ దగ్గర పోయే టైం వచ్చేసింది రా. పైకి వెళ్ళి క్షమించమని అడుగుతాను రా. రే అలా మాట్లాడుతురా, నేను నిన్ను బతికించుకుంటాను రా. నాకు ఎక్స్పైరీ డేట్ వచ్చేసిందిరా. రే అన్నయ్య, నాకు ఒక మాట ఇవ్వరా, దాన్ని మాత్రం వదలకురా. ఏ డబ్బు అందం చూసి ఎగడుతుందో అవన్నీ లేకుండా చేయరా. చేస్తానని నాకు మాట ఇవ్వరా. మాట ఇస్తున్నాను రా, నేను చేస్తాను రా, కానీ ఇప్పుడు కాదు. మనం హాస్పిటల్కి వెళ్దాం, తర్వాత చేస్తాను పదరా. నిన్ను బతికించుకుంటాను రా, నీకేం కాదురా. రే లోకేష్, నీకేం కాదురా. నేనున్నాను రా.
అన్నయ్య నేను బాగా చదువుకొని నేను బాగా చూసుకుంటా అన్నయ్య. మనకొక పెద్ద ఇల్లు కట్టిస్తా అన్నయ్య. సరేలేరా బాగా చదువుకో. నీకేం కాదురా, నీకేం కాదురా. ఒక్క బండి కూడా రావట్లేదు. రే లోకేష్, రే కళ్ళు తిరరా. రే లోకేష్. రే నన్ను క్షమించరా, నువ్వు అనుకున్నట్టు ఉండలేకపోయాను. రే సీతా వదినని బాగా చూసుకోరా. నువ్వంటే తనకు పిచ్చిరా, తన చెయ్యి వదలకురా. వచ్చే జన్మలో నాకు మళ్ళీ అన్నయ్యగా పుట్టరా. అప్పుడే నేను నీ తమ్ముడిగా పుట్టి నీ రుణం తీర్చుకుంటాను రా. రే అలా మాట్లాడకరా రే, ప్లీజ్ రా రే. రే అలా మాట్లాడకరా, ప్లీజ్ రా రే, నాతో మాట్లాడరా. మిస్ యూ రా అన్నయ్య. రే లోకేష్. రే లోకేష్. వెళ్ళిపోయావా ఒక్కటైలోగా. నా తమ్ముడు కోరుకున్నట్టుగానే నువ్వు ఏ డబ్బు చేసేది మగాళ్ళని ఒళ్ళో వేసుకున్నావో నీతో ఆ డబ్బే లేకుండా చేశాను. ఇప్పుడు నిన్ను అడుక్కునే స్థాయికి తీసుకొచ్చాను. ఓహో, అంటే నువ్వు నా మీద రివెంజ్ తీసుకోవడానికి వచ్చావా? వచ్చావా కాదే, వచ్చాము. అన్నా ఎవరు మీరు? అన్నా మేము కూడా మీ తమ్ముడు లోకేష్ లాగా ప్రియా చేతులు మోసపోయామన్నా. ప్రేమ అనే పేరుతో నమ్మించి మోసం చేసిందన్నా మాకు. అసలు మీకు బుద్ధి ఉందారా? ఒక అమ్మాయి వచ్చి 2 రోజుల ప్రేమ అంటే ఎలా నమ్ముతారు? అంటే మిమ్మల్ని 9 నెలలు కడుపులో మోసింది మీ అమ్మది ప్రేమ కాదు. మిమ్మల్ని 25 ఏళ్ళు కష్టపడి పెంచేది మీ నాన్నది ప్రేమ కాదు. కేవలం 2 రోజులను మిమ్మల్ని ప్రేమించని చెప్పిన అమ్మాయిది ప్రేమ. దాన్ని మీరు నమ్ముతారా? తప్పైపోయిందన్నా, ఆ తప్పు మాకు తెలిసి వచ్చిందన్నా. మాతో చేతులు కలపన్నా, దానికి ఎలా అయినా బుద్ధి చెప్పాలన్నా. చేతులు కలుపన్నా. ఇంకా ఆలోచిస్తావేంటి కృష్ణ? మనం లోకేష్ గారిని ప్రేమించి మోసం చేసిన అమ్మాయిని వదిలేద్దామంటావా? సీత, నా వాళ్ళంటే ఇప్పుడు ఎవ్వరూ లేరు. నేను ఒక్కడినే ఏం చేయగలను? నువ్వు ఒక్కడివే కాదు, మనం అందరం కలిసి దానికి బుద్ధి వచ్చేలా చేద్దాం. ఇంకా ఏంటి అన్న ఆలోచిస్తున్నావు? చేయి కలుపు. కృష్ణ, నువ్వు వచ్చినా రాకపోయినా నేను మాత్రం దానిపై పగ తీర్చుకుంటాను. ఇంకెవరో దాని చేతిలో మోసపోకుండా మనం చేయాలి. బేబీ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, డబ్బులు ఇవా? బేబీ, నా దగ్గర డబ్బులు లేక ఫ్రెండ్స్ అడుక్కుంటున్నాను. చీ, నీదెప్పుడు అడుక్కునే బతికే. రే రెస్టారెంట్ తీసుకెళ్ళు. బేబీ, ఎన్నిసార్లు చెప్పాలి బేబీ నా దగ్గర డబ్బులు లేవని? చా, పోనీ సినిమా కన్నా తీసుకెళ్ళరా. డబ్బులు లేవు. అనవసరంగా నీలాంటి వేస్ట్ గానే లవ్ చేశాను రా. ఏ రమ్య, ఎవడన్నా డబ్బున్న బక్రగాడు ఉంటే చెప్పవే. మరి ₹6 గాడు వీడొక చిల్లర కాడే, నా దగ్గరే డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నాడు. ఇంకొకటి దొరికితే నా ఖాతాలో 50 మంది బలైపోతారే. బేబీ, ఎవరితో మాట్లాడుతున్నావు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నీ లవర్నే. డబ్బులు సంపాదించి ఇచ్చాకే నువ్వు నా లవర్. పోరా. మనమందరం కలిసే చేద్దాం. ఓహో, వీడు కూడా మీలో కలిసిపోయాడా? అవునే, నీ నాటకాలు చూడలేక కలిసిపోయాం. అయితే మీరందరూ కలిసి నన్ను ట్రాప్ చేశారా? ట్రాప్ లో నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందుకే ఇంతమందిని మోసం చేసావు. ఇప్పుడు నీ దగ్గర ఏ డబ్బులు లేదు కదా, ఏం చేస్తావు? ఆ డబ్బులు పోతే పోయాయి, మళ్ళీ అవి ఎలా సంపాదించుకోవాలో నాకు బాగా తెలుసు. నీ చేతిలో డబ్బులు పైన నీకు ఇంకా పొగరు తగ్గలేదా? నీ వల్ల చాలా మంది మోసపోయారు. మా లోకేష్ కూడా చనిపోయినాడు. అయినా నీకు కొంచెం కూడా బాధగా లేదా? మోసం చేయడం నా తప్పు కాదు, మోసపోవడం మీ అబ్బాయిలు చేసే తప్పు. నిజమే, అబ్బాయిలం కదా. మీరు మా మీద కొంచెం ప్రేమ చూపించినా అమ్మ ప్రేమ చూపించిందని మురిసిపోతాం. అదే మా బలం, మీ బలహీనత మీద కొట్టడం. మేము నిన్నేం చేయలేమన్న ధైర్యంతోనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. అఫ్ కోర్స్, మీ మగాళ్ళ ముందు మేము 4 కన్నెట్ చుక్కలు రాలిస్తే అదే ప్రేమ అనుకుని కరిగిపోయే రకం మీరు. ఇది మాత్రం నిజం. ఒక అమ్మాయి ఎడిస్తే ఓదర్శనానికి 100 మంది వస్తారు. అదే ఒక అబ్బాయి ఎడిస్తే వాడు మగాడు కాదు, చేతగాని వాడు, పనికిరాడమాడని అందరూ అంటారు. ఈ సొసైటీ అయినా సిస్టమ్ అయినా మీకు సపోర్ట్ గా ఉందనే కదా ఈ ధైర్యంతో మాట్లాడుతున్నావు. అఫ్ కోర్స్, ఆడపిల్లని కదా. వచ్చావు, నా మీద రివెంజ్ తీర్చుకున్నావు, నన్ను నడు రోడ్డు మీదకి లాగావు. ఇంకా నా దగ్గర నీకేం బ్యాలెన్స్ ఉంది? అన్నా, సంపేద్దామన్నా. ఇది బతుకుంటే ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో. సంపేద్దాం. వద్దురా, ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం, మారుతుందేమో. ఇదా మారేది? ఇది ఎప్పటికీ మారదు. ఒక్క అవకాశం ఇస్తున్నా, ఇప్పుడైనా మనిషిగా మారు. రండ్రా. వెళ్ళండి వెళ్ళండి, నేను ఇంకో డబ్బున్న బకరగాన్ని ఎత్తుకోవాలి. హలో రాజ్, మొన్న నువ్వు ప్రపోజ్ చేసావు కదా, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నా. కలుద్దామా? ఓకే. యా ఓకే. ఇంకా ఏ ధైర్యంతో మగాళ్ళు నిన్ను నమ్ముతారనుకుంటున్నావు? డబ్బు లేకపోవచ్చు, ఈ అందం ఉంది కదా మీ మొగాళ్ళని పడేయడానికి.
వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళకుండా ఇంకా ఏముందని వచ్చారు? చెప్పమంటే నవ్వుతారేంట్రా? నీకు ఇంకా అర్థం కాలేదా నా తమ్ముడికి ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చానని? నిన్ను మోసం చేసి నీ జీవితంతో ఆడుకుని దాన్ని వదిలిపెట్టను రా, వదిలిపెట్టను. చెప్పానుగా, ఏ డబ్బుని నీ అందాన్ని చూసి ఎగిరావో అవే లేకుండా చేశానని. ఏమవుతుందో అర్థం కావట్లేదా? అయ్యో ఏంటి ఒళ్ళంతా కాలుతోంది? జ్వరం వచ్చింది. అవునా, టాబ్లెట్స్ ఉన్నాయా ఇంట్లో? తీసుకొస్తానుండు. ఏంటి కృష్ణ అది? ఇది పాలలో గాని నీళ్ళలో గాని కలుపుకొని తాగితే తాగిన వాళ్ళ ఒంట్లో తేళ్లు జెరులు పాకుతున్నట్టు ఒళ్ళంతా పెద్ద పెద్ద దద్దుర్లు వచ్చేసి చూసే వాళ్ళ మనల్ని చీకొట్టేలా మనల్ని మనమే అసహించుకునేలా చేస్తుంది ఈ మందు. దీనికి విరుగుడు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలీదు. ట్రాప్ చేయడం నీకే కాదే, మాకు కూడా బాగా తెలుసు. అవకాశం ఇస్తే మారుతావనుకున్నా, నీ బుద్ధి చూపించావు కదే. నువ్వు మారుతావని కూడా నాదేనే తప్పు. జీవితాంతం నీ మొహం ఎవరికి చూపిలేక బతకలేక ఇలాగే చావు. ఏ డబ్బు అందం చూసి ఎగురుతుందో అవన్నీ లేకుండా చేయరా. చేస్తానని నాకు మాట ఇవ్వరా. మాటిస్తున్నాను రా, నేను చేస్తాను రా. పైకి లే. ఇప్పుడే కదా వెళ్ళావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? పైకి లే. అసలు ఎవరు నువ్వు? నేను ఎవరు ఏంటి అనేది కావాలా? నీ రోగానికి ఇరుగుడు కావాలా? విరుగుడు కావాలి, విరుగుడు కావాలి. నిన్ను ఈ గతి పట్టించిన ఆ కృష్ణగాడిని, ఆడి గ్యాంగ్ ని వదలను. కృష్ణలాగే ఉన్నావు, నువ్వెవరు చెప్పు. నాతో చేతులు కలుపు. ఆ కృష్ణగాడిని నేను చూసుకుంటా. చూసుకుందాం.